హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్ లో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ లోని థర్డ్ యూనిట్ కి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ అనే కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఈ కాన్సెప్ట్ నుంచి ఎగ్జామ్స్ లో 4 మార్క్స్ అయితే అడుగుతారు. మరి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ చేయడానికి హెల్పింగ్ వర్బ్స్ అనేటువంటివి మనకు బాగా తెలిసి ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ అనగానే మనకు ఇవి గుర్తు రావాలి: am, is, are, was, were, will be. అలాగే do, does, did, have, has, had, will have, can, could, will, would, shall, should, may, might, must. అలాగే dare, need, used. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరి క్వశ్చన్ ట్యాగ్ యొక్క కాన్సెప్ట్ అయితే చూద్దాం. చూడండి, స్టేట్మెంట్ పాజిటివ్ గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ లో ఇవ్వాలి. స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ గా ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, యు ఆర్ టామ్, ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ ఆర్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. చూడండి, ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ గా ఉంది, స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంది కాబట్టి మనకు ట్యాగ్ క్వశ్చన్ నెగిటివ్ లో రాయాలి. ఇలాగా ఆర్ అండ్ యు అని వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ని ముందుకు తీసుకున్నాం, నెగిటివ్ కోసం నాట్ కలిపా. ఇలా ఫుల్ నాట్ ని షార్ట్ నాట్ గా మారిస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఈజ్ నాట్ ని ఈజంట్ గా రాయాలి, ఆర్ నాట్ ని అరంట్ గా రాయాలి, యామ్ నాట్ ని కూడా మనం అరంట్ గానే రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది యామ్ నాట్ ఆర్ అంటే తప్పుగా అయితే ప్రింట్ కాబడలేదు. వాజ్ నాట్ ని వజంట్ అంటాం, వర్ నాట్ ని వరంట్. సో ఇక్కడ క్లియర్ గా మీరు చూసుకోండి, వీటన్నిటిని కూడా ఫుల్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, షార్ట్ నాట్స్ ఎలా ఉన్నాయి. ఇది పాజిటివ్ అనేటువంటిది ఉంది, అందుకే క్వశ్చన్ ట్యాగ్ మనం నెగిటివ్ లో వేసాం. సెకండ్ చూడండి, స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్. చూడండి, ఈజ్ నాట్ నెగిటివ్ లో ఉంటే నాట్ అనేది ఉంటుంది. ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్. సో మరి దీన్ని క్వశ్చన్ ట్యాగ్ గా చేయాలి అంటే హెల్పింగ్ వర్బ్ ని ముందు తీసుకున్నాం, ఆల్రెడీ స్టేట్మెంట్ నెగిటివ్ కాబట్టి నాట్ ని వదిలేసాం. సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఉంచడం జరిగింది. మరి సింపుల్ గా ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు, దాన్ని మనం ఆన్సర్ ఎలా చేయాలో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బోర్డ్ లో ఇచ్చినవన్నీ కూడా మనకు హెల్పింగ్ వర్బ్సే. ఐఆమ్ రవి అన్నాడు, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్. నేను ఇందాక చెప్పాను, యామ్ కి నాట్ కలిపితే ఏమవుతుంది, ఆరంట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఆరంట్, సబ్జెక్ట్ అదే కదా కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఆరంట్. దే ఆర్ హ్యాపీ, హెల్పింగ్ వర్బ్ ఆర్ ముందుకు తెచ్చేసుకున్నాం. స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంది, నెగిటివ్ చేయాలి, అందుకే నాట్ కలిపితే ఆరంట్, సబ్జెక్ట్ దే. చూడండి, షీ ఈజ్ నాట్ ఏ స్టూడెంట్, స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉంది, హెల్పింగ్ వర్బ్ ని ముందు తెచ్చుకున్నాం. అయితే ఇక్కడ నాట్ కలుపుకోవడం లేదు, సో ఈ షీ అనేది ఆన్సర్ అవుతుంది, సబ్జెక్ట్ షీనే. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ ప్రొనౌన్స్ కాకుండా నౌన్ వస్తే ఎలా రాయాలి? హ్యాస్ హెల్పింగ్ వర్బే కదా, స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంది, నెగిటివ్ చేస్తే ఏంటి, హ్యాజంట్. సో సబ్జెక్ట్ ఇక్కడ మేల్ కాబట్టి హీ అని పెట్టుకోవాలి, మహేష్ అని పెట్టకూడదు. అలాగే ఇక్కడ ఫిమేల్ విమల, ప్లేస్. చూడండి, హెల్పింగ్ వర్బ్స్ కాకుండా ఎస్ వర్బ్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ మనకు డజంట్ అవుతుంది. సో సబ్జెక్ట్ కోసం మనం షీన్ తీసుకున్నాం. చూడండి, ఏ డాగ్ ఈజ్ బార్కింగ్ అట్ స్ట్రీట్, ఈజ్ ఉంది ఇక్కడ, డాగ్ అంటే ఇక్కడ హ్యూమన్ కాదు. సో మనకు ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. చూడండి, ఏదైనా ఆబ్జెక్ట్స్, థింగ్స్ ఏమైనా వస్తే మీరు ఇక్కడ ఇట్ అనేది పెట్టుకోవాలి, పాజిటివ్ కాబట్టి నెగిటివ్, ఈజంట్ ఇట్. అలాగే యూ హ్యావ్ రిసీవ్డ్ ద పార్సిల్, ఇక్కడ చూడండి హ్యావ్ పాజిటివ్ లో ఉంది, నెగిటివ్ హ్యావంట్, యూకేమో యూ సబ్జెక్ట్, క్వశ్చన్ ట్యాగ్. మీరు ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఎత్తి రాసి దాని పక్కనే క్వశ్చన్ ట్యాగ్ అయితే రాయండి. చూడండి, జార్జ్ లైక్స్ కాఫీ, మళ్ళీ ఎస్ వర్బ్ వచ్చింది ఇక్కడ కాబట్టి డజంట్, జార్జ్ మేల్ కాబట్టి హీ డజంట్ డ్రింక్ లిక్కర్, డజంట్ ఆల్రెడీ నెగిటివ్ లో ఉంది, మనం నాట్ తీసేస్తే డస్ హీ. ఇప్పుడు చూడండి, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్ వర్బ్ తో స్టార్ట్ అవుతుంది. ఇలా వర్బ్ తో స్టార్ట్ అయిన వాటికి పాజిటివ్ లో ఉంటే వోంట్ యూ అని పెట్టండి. అట్లా కాకుండా డోంట్ పాస్ మీ దట్ షుగర్ అనింది అనుకోండి, విల్ యూ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ డోంట్ లేదు కాబట్టి మీరు వోంట్ యూ అనేది రాశారు. ఇలా అడిగితే మాత్రం చాలా ఈజీ. లెట్స్ తో స్టార్ట్ అయితే ఆన్సర్ మీరు షెల్ వి అని రాయండి. చూడండి, V1 ఇది V2, స్టేట్మెంట్ లో V2 ఉంటే డిడెంట్ అనేటువంటిది రావాలి, సబ్జెక్ట్ వీనే. పెద్దగా కష్టపడద్దండి, 4 ఒక 2-3 అయితే మీకు హెల్పింగ్ వర్బ్స్ అయితే కనపడతాయి. కనపడిన హెల్పింగ్ వర్బ్స్ ని తీసుకొచ్చి బయట పెట్టేసేయండి. అది పాజిటివ్ లో ఉంటే నాట్ యాడ్ చేయండి, నెగిటివ్ లో ఉంటే నాట్ తీసేసేయండి. సబ్జెక్ట్ మేలు ఫిమేల్ అయితే దానికి సంబంధించిన హీ గాని షీ గాని పెట్టండి. థింగ్స్ గాని ఆబ్జెక్ట్స్ గాని అయితే ఇట్ పెట్టండి. ఇలా మీరు 2 నుంచి 3 మార్కులు అయితే ఖచ్చితంగా సంపాదించుకుంటారు. హోప్ ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.